నమస్తే అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? ఇక నేనైతే ఏకదమ్ ఉన్నా. నా పేరు గౌరీ, మీరు చూసేది ఆదర్శ్ న్యూస్. ఇక ఎలా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. 500 పైన ఎక్కువ మార్కులు విద్యార్థులకు బంపర్ ఆఫర్. ఇక ఉపాయం చేసింది ఎవరో కాదు, అక్కడున్న ఉప సర్పంచ్. ఇక త్వరలోనే కొత్త సచివాలయంకు రిబ్బన్ కటింగ్. ఇక చూడాలి ఎట్లయితుందో అని అంటున్నారు జనం. సిపి దగ్గరనే ఫోన్ తీసుకున్నది ఇక్కడ ఉన్న కానిస్టేబుల్ మేడం. మంచి ఆలోచనే అని అంటున్నారు చూసిన జనం. కేసీఆర్ ను బలగం సినిమా చూడమని చెప్పింది బండి సంజయ్ సార్ సతీమణి. ఇట్లయినా బంధాల విలువలు తెలుస్తాయని. మన దగ్గర వయసు కూరగండ్లే ఎక్కువ తాగుతున్నారంట మద్యం. ఓ తల్లిదండ్రులు ఇక జర భద్రం. పట్నంలో ఎక్కడ చూసినా తచ్చి కొడుతున్నాయి ఎండలు. జర ఎందుకైనా మంచిది భద్రంగా ఉండుర్రి జనాలు. మన అదృష్టంలో మీకు మంచి ముచ్చట పట్టుకొచ్చిన. సరే ఈ ముచ్చట పక్కన పెట్టుండ్రి. ఇప్పుడు మన తెలంగాణలో ఏం నడుస్తున్నది ఏంది ఏం అర్థమైతలేదా? హే మంచిగా నుండ్రి. ఇప్పుడు మన తెలంగాణలో ఏం నడుస్తున్నది సమజైందా? 10వ తరగతి పరీక్షలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ 10వ తరగతి పరీక్షలు మంచిగా రాస్తే భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్పే ఇక పిల్లల తల్లిదండ్రులు అది కొనిస్తాం ఇది కొనిస్తాం అని చెప్తారు. ఈ ముచ్చట మనందరికి ఎరకైందే కదా. అయితే ఇప్పుడు ముచ్చట అంతా ఎందుకు చెప్పినా అని ఆలోచిస్తున్నారులే. ఈ ముచ్చట వెనక ఇంత మతల ఉన్నది కదా. ఏందో నేను ఐటంక చెప్తా కానీ ముందుగా అయితే ఈ వీడియో చూడరు. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు మంచిగా రాస్తే భవిష్యత్తు మంచిగా ఉంటదని చెప్పి ఇక పిల్లల తల్లిదండ్రులు అది కొనిస్తావు నీకు ఇది కొనిస్తావు అని చెప్తారు. ఈ ముచ్చట మనందరికీ ఎరకైందే. మరి మళ్ళీ ఇప్పుడు ఈ ముచ్చట చెప్పే నీకు అస్సలు కారణం ఏందంటే 10వ తరగతిలో 500కు పైన మార్కులు సాధిస్తే ₹1,00,000 ఇస్తారట. ఏంటి ₹1,00,000 ఇస్తారా అని పరేషాను కాకుర్రి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కారెంటపాడు దగ్గర ఉన్నత పాఠశాలల గిట్ల 14 ఏళ్ల సంధి చదువుకునే పొల్లగాళ్లకు 500కు పైన మార్కులు వస్తే ₹1,00,000 ఇస్తారన్నట్టు. ఇక మరి చదువుకునే పొల్లగాళ్లకు గింత మంచి ఆలోచన చేసి వాళ్ళకి ఆర్థిక సాయం చేసేది ఎవ్వలా అబ్బా ఏంది అని సోచాయిస్తురులే. గదేవుల్లా మన మాజీ ఉప సర్పంచ్ గార్లపాటి వేణుగోపాల్ నాయుడు అనే అన్న గిట్ల ఉపాయం చేసి విద్యార్థులకు ప్రోత్సహిస్తుండన్నట్టు. ఇక మన ముచ్చట ఇట్లుంటే ఇప్పుడు మాజీ ఉప సర్పంచ్ గార్లపాటి వేణుగోపాల్ నాయుడు అనే అన్న ఏమంటుండో ఓ పారి నుండ్రి. నేను వీళ్ళందరూ కూడా కాదు, గత 5 సంవత్సరాలు కలుసున్నాం. మీరు ఈ రోజు అంటే కొంచెం బాగా కూడా అనిపిస్తున్నారు. అంటే 5 సంవత్సరాలు కలుసున్నాయి కదా, రోజు మీరు మాట్లాడడం నేను మాట్లాడడం నాకు బాధ అనిపించింది. నాకు వెళ్తూ ఉంటుంది. అయినా తప్పదు మీరు 5 రోజులకి వెళ్ళి బాగా ఉంచుకున్నారా? 25 సారి విద్యార్థులకు ఎంతమంది చెప్పండి ఎంతమంది? గదన్నట్టు అస్సలు ముచ్చట. ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటే మాజీ ఉప సర్పంచ్ గార్లపాటి వేణుగోపాల్ నాయుడు అనే అన్న ఈ అన్న పేరు మీద ఉన్న ఫౌండేషన్ తోని ఇట్లా విద్యార్థులకు సాయం చేస్తుండన్నట్టు. ఇక ఇంట్లో ఇంకింత మంచి ముచ్చట ఏందంటే ఇప్పుడు వేణుగోపాల్ అన్న ఇచ్చిన పైసలతోని చాలా మంది విద్యార్థులు మంచి మంచి పొలులు కొడుతురన్నట్టు. గట్లనే చదువుకుందామన్నా పైసలు లేకపోయేసరికి చాలా మంది చదువులు వెనుకబడుతుర్రు అని అట్లా కూడా సాయం చేసి విద్యార్థులకు మంచి భవిష్యత్తుకు బంగారు బాటలు వేపిస్తుండని చెప్తున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. నేను 2018 సంవత్సరంలో కట్టంపాడు హై స్కూల్లో జాయిన్ అయ్యాను. నేను ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాను. ప్రతి సంవత్సరం 10వ తరగతి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో అధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ ఇంటర్మీడియట్ విద్య కోసం గార్లపాటి వేణుగోపాల్ సార్ గారు గార్లపాటి ఫౌండేషన్ వారి ద్వారా ₹1,00,000 నగదు ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తున్నారు. హెచ్ఎం సార్ వారి ఆధ్వర్యంలో మేమందరం కృషి చేసి ఆ నగదు ప్రోత్సాహాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. నేను కట్టంపాడు హై స్కూల్లో 10th క్లాస్ లాస్ట్ ఇయర్ చదివాను. నేను పోయినసారి మంచి మార్క్స్ 500 అబోవ్ తెచ్చుకున్నందుకు గార్లపాటి ఫౌండేషన్ వారు నాకు చెక్ ఇచ్చారు, 1 lakh ఇచ్చారు. ఇంకా నేను పై చదువుకున్నందుకు ఆ డబ్బు నాకు చాలా ఉపయోగపడాయి. గార్లపాటి వాళ్ళకి పాఠశాలకు ఒక వరం లాంటి
ఒక అద్భుతమైనటువంటి అవకాశం గార్లపాటి ఫౌండేషన్ వారు కల్పించడం జరిగింది. 2007 నుంచి ఈ పథకాన్ని ఈ పాఠశాలలో ప్రవేశపెట్టడం జరిగింది. సదరు ఫౌండేషన్ వారు ఈనాటి వరకు 73 లక్షల రూపాయలు ఈ యొక్క పిల్లలందరికీ కూడా సహాయం చేశారు. ఆ యొక్క ప్రోత్సాహకాన్ని ఉపయోగించుకునే విద్యార్థులు చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇయాల రేపు చదువుకునే పొల్లగాళ్లకు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులే పట్టించుకుంటలేరు. అసోంటిది ఏ పదవి లేకున్నా విద్యార్థులకు సాయం చేయాలి అన్న ఆలోచనకు మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వార్త మన సోషల్ మీడియాలో ఏం చక్కర్లు కొడుతుంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మన కొత్త సచివాలయం రిబ్బన్ కటింగ్ కు టైం దగ్గర పడ్డట్టే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పట్టణంలో ఎక్కడికి వెళ్ళి చూసినా కనబడే ఈ కొత్త సచివాలయం ముచ్చట్లు ఇంతకు మునుపు మనం చాలా సార్లు చెప్పుకున్నాం. అయితే మొన్నటి వరకు సచివాలయం ఎట్లున్నది, గట్లా అక్కడ మన లీడర్లకు ఉన్న సౌలతులేంది, ఇక ఇట్లా ఒకటా రెండా మస్తు గానం చెప్పుకున్నాం. ఇక మొన్నటి వరకు ముచ్చట మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మేము ఇంకో ముచ్చట కూడా చెప్తాం. గదేందో ఇనురి. ఇక మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త సచివాలయం డేటు ఫిక్స్ అయిపోయినట్టే. ఈ నెల 30వ తారీఖున తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభోత్సవం చాలా ఘనంగా చేయాలని మన సీఎం సార్ ఆదేశాలు ఇచ్చేసిండు. ఇక ఇంట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, గట్టనే మంత్రులు, ఇక జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఇక అందరికి మీటింగ్ లో కూర్చొని సార్ తోటి ముచ్చట పెట్టిల్లు అన్నట్టు. ఇక ఇప్పుడు సచివాలయ ప్రారంభోత్సవాల ప్రైవేట్ వాహనాలు లోపలికి రానియరట. గట్లనే ఇక వృద్ధులు, దివ్యాంగుల వాళ్ళ నుండి వాళ్ళకు కరెంటు బండ్లు కూడా ఏర్పాటు చేస్తారట. ఇక గట్లనే 30వ తారీఖు మరి పూజ ఎప్పుడు చేయాలి, ఏ టైంకి చేయాలో ఇక వివరాలన్నీ తర్వాత చెప్తారట. ఇక ఇప్పుడు ఈ పండుగకు చాలా ఎత్తున జనాలు రావాలి. గట్లనే ఇక ఆర్టీసీ బస్సులు కూడా చేపిస్తారట సారు. ఇక ఏంది లేలేనా 35,000 మందికి ఈ ప్రారంభోత్సవానికి రావాలట. ఇక గట్లనే మన తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేటోళ్ళు ఎస్పీలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళు వీళ్ళు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇక ఉన్నోళ్ళు లేనోళ్ళు, ప్రజాప్రతినిధులు మొత్తం అందరు వచ్చి హాజరు కావాలన్నట్టు. ఇక ఇట్లా ప్రారంభోత్సవం కాగానే మొదల సీఎం సారు క్యాబిన్లో కూర్చుంటాడట. ఇక ఐటక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కూర్చొని ఇక మంచి చెడు మాట్లాడుకుంటారట. ఇక ఇదంతా ఇప్పుడు సచివాలయం ముచ్చట. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇప్పుడు మన సచివాలయం పక్క పొంటి కడుతున్న మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ విగ్రహం కూడా వచ్చే నెల 14వ తారీఖున ఆవిష్కరిస్తారట. ఇక అంబేద్కర్ సార్ విగ్రహం కూడా చాలా ఘనంగా చేయాలని సీఎం సార్ ఆదేశాలు ఇచ్చేసిండు. ఇగో గదన్నట్టు మొత్తానికి ఇప్పుడు సచివాలయం గట్లనే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ విగ్రహ ఆవిష్కరణ ముచ్చట. ఇక చూడాలి మరి ఈ విగ్రహ ఆవిష్కరణ గట్లనే కొత్త సచివాలయం ప్రారంభోత్సవం ఏ తిరిగి అవుతుందో, మరి నడువ ఎన్ని లోలీలు అవుతాయని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. అబ్బా ఎక్కడ చూసినా ఒకటే ముచ్చట, పేపర్ లీకేజీ ముచ్చట. ఇప్పుడు ఈ ముచ్చట మీద ఒకటా రెండా చాలా రకాల లొల్లీలు అవుతున్నాయి. ఇక ఈ ముచ్చట కూడా మన అందరికి ఎరకైందే. ఇగో రూల్స్ అంటే రూల్సే, రూల్స్ దాటనికి ఎవ్వరికి ఏ హక్కు లేదు. అది పిఎం అయినా, గట్లనే సీఎం అయినా, ఆఖరికి సిపి అయినా. అవు సిపి అనగానే నాకు ముచ్చట యాదకొచ్చింది. ఇవాళ మన దగ్గర ఒక ముచ్చట అయింది. చూసినాక మేడంను చాలా మంది మస్తు మెచ్చుకుంటున్నారు. గట్లనే ఇప్పుడు నడుస్తున్న లొల్లికి ఈ ఒగ్గి మేడం మంచి ఆలోచన చేసి ఉన్న ముచ్చట ఉన్నట్టుగా చెప్పింది. ఏంది ఏమో అంటున్నారు, అన్ని చెప్పినా కానీ అసలు ముచ్చట ఏంది చెప్పమంటారా? చలో ఇక ఆలోచన చేయకుండా మీరే చూడురి. అబ్బబ్బబ్బబ్బ ఏడ చూసినా ఒక్కటే ముచ్చట, పేపర్ లీకేజు. ఇక ఇప్పటికి ముచ్చట మీద ఒక్కటా రెండా చాలా రకాల లొల్లిలు అవుతున్నాయి. ఇక ఈ ముచ్చట కూడా మనందరికీ ఎరకైందే. ఇగో రూల్స్ అంటే రూల్స్ దాటనికి ఎవ్వరికి హక్కు లేదు. అది పిఎం అయినా, గట్లనే సీఎం అయినా, సిపి అయినా. సిపి అనగానే నాకు ఒక ముచ్చట యాదకొచ్చింది. ఇవాళ మన దగ్గర ఓ ముచ్చట అయింది ఎరికేనా? గది చూసినాక గా మేడంను చాలా మంది మెచ్చుకుర్రు. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే, ఇక మొన్న అయిన 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ ముచ్చట మీద పెద్ద సార్లు తెగ ఆలోచన చేసి విద్యార్థులకు ఎటువంటి తాక్లీఫ్ రాకుండా పోలీసులను పెట్టి ఇక 1-2 సార్లు చెక్ చేసినాకనే లోపలికి పంపిస్తున్నారు అన్నట్టు. అయితే ఇవాళ ఓ ఎగ్జామ్ సెంటర్లకి రాచకొండ సిపి చౌహాన్ సార్ పోతుంటే సార్ను అక్కడున్న సెక్యూరిటీ మహిళా కానిస్టేబుల్ మేడం ఫోన్ లోపలికి తీసుకోబోనికి లేదని ఉన్న ముచ్చట ఉన్నట్టుగా చెప్పింది. ఇక ఎమ్మటే సిపి సార్ కూడా ఫోన్ మేడం చేతికి ఇచ్చి లోపలికి పోయి
మంచి చెడు చూసి మళ్ళా బయటకు వచ్చినాక ఫోన్ తీసుకొని కానిస్టేబుల్ మేడం ను మస్తు మెచ్చుకుండు. డ్యూటీ మీద ఉన్న ఆలోచనకు గట్లనే రూల్స్ పాటించినందుకు మేడంకు రివార్డు కూడా ఇచ్చిర్రు. మంచి ముంచటే కాదుల్లా. ఇప్పుడు గివే ముచ్చట మీద గిసొంటి అధికారులు మన దగ్గరుంటే తప్పు చేయాలనే ఆలోచన కూడా ఎవ్వలకు రాదు అని ఇట్లా చాలా మంది చాలా రకాలుగా మేడంను మస్తు మెచ్చుకుంటారు. ఇక ఇప్పుడు ముచ్చట మన తెలంగాణలో మస్తు చక్కర్లు కొడుతుంది. చలో ఇక బ్రేక్ అయిపోయింది కదా నువ్వు. ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో అరుచుకుందాం. ముచ్చట షురు చేసే ముందు మీకు ముచ్చట చెప్పాలి. గదేందంటే ఇప్పుడు ఒక వారం రోజుల సంది మన సోషల్ మీడియాలో ఒక రెండు ముచ్చట్లు మస్తు వైరల్ అవుతున్నాయి. గదేందంటే ఒకటి బలగన్ సినిమా అయితే ఇంకోటి పేపర్ లీకేజీ ముచ్చట. ఓ రక్కో ఏమైంది అంత గట్ల చూస్తున్నారు? ఏందికి పిల్ల రాజకీయ ముచ్చట్లని మళ్ళేమో సినిమా గురించి చెప్తుందని పరేషాన్ అయితే కాకుర్రి. ఇప్పుడు నేను చెప్పిన రెండు ముచ్చట్లనే అస్సలు ముచ్చట ఉన్నది. చలో మరి ముచ్చట ఏందో తెలవాలంటే ముందుగా మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఆగో ఇదేంది రాజకీయ ముచ్చట్లు అని చెప్పి మళ్ళీ సినిమా ముచ్చట్లు చెప్తారు ఏంది ఏం కథ అని పరిచయం కాకుర్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇక నిన్న మొన్న మన తెలంగాణలో బాగా ఒక ముచ్చట మస్తు గరం అయిపోయింది. గట్లకి ముచ్చట మీద లీడర్లు రాజకీయ నాయకులు కూడా చాలా మంది గరం అయిపోయారు. అగొక ముచ్చట ఏందో మనకు కూడా ఎరికే. గదేనులా మన కమలంపూర్ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సార్ అరెస్ట్ ముచ్చట. ఇక ఇప్పుడు గదే ముచ్చట మీద ఒక మేడం మాట్లాడుతున్నది. ముందు ఇలా మాటలేను ఐటంకి అసలు ముచ్చట ఏందో చెప్తా. ఏమన్నారంటే ఏదైనా కానీ పాలిటిక్స్ ఇంటి బయట ఉండాలి, లోపలికి రాకూడదు. మేము భయపడతామని కాదు, కానీ చూసిన పిల్లలు చాలా భయపడుతున్నారు. వాళ్ళ దాకా రాకూడదు అన్నది తన ఇది. అగో గదన్నట్టు అసలు ముచ్చట. అగో తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టి తప్పు చేయలేనమే శిక్షేసుడు ఇదేం పద్ధతి ఏం కథ అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇక ఇప్పుడు ఇంతగానం గరం మీద గట్లని ఓపికతో మాట్లాడే మేడం ఎవరు కాదులా మన కమలంపూర్ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సార్ వాళ్ళ సతీమణి అన్నట్టు. అట్లీస్ట్ వీళ్ళు ఈ మధ్యలో వచ్చిన ఈ బలగం సినిమా చూపించినా బాగుండేమో, వాళ్ళకి ఎమోషన్స్ డెవలప్ అయ్యేది. ఇన్నారుల ముచ్చట. ఇప్పుడు బండి సంజయ్ సార్ వాళ్ళ భార్య చెప్పినట్టు బలగం సినిమా చూస్తానన్నా మరి సీఎం కేసీఆర్ సార్కు మరి బంధాలేంది బంధుత్వాలేంది మరి మంచి చెడు ఏంది ఎవరు బాధపడతారు ఎవరికేమవుతుంది ఏంది అని అవన్నీ ఆలోచనలు రావాలట. అప్పుడే ఇక సీఎం సార్ కూడా అర్థమవుతుంది అన్నట్టు. పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఇట్లా వచ్చి అరెస్ట్ చేసి తీసుకపోతే పిల్లలు ఏమనుకుంటారు రేపటి భవిష్యత్తు ఏంది అని చెప్పేసి ఇక ముచ్చట చెప్పుకుంటూ వచ్చింది మేడం. ఇక మొత్తానికి ముచ్చట ఏంటంటే ఇట్లా బండి సంజయ్ సార్ కలిసిన తర్వాత ఇక బండి సంజయ్ సార్ చెప్పిన మాటలు ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా అదే చెప్తున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా బీజేపీ పార్టీలోనే అందరి సపోర్ట్. గదన్నట్టు ముచ్చట. ఇక ఇప్పుడు బండి సంజయ్ సారు చేసిన పోరాటంలో ఎవరెవరైతే సార్ ఏమంటున్న లీడర్లు కార్యకర్తలు ఉన్నారో ఇక వాళ్ళందరికీ సారు ధన్యవాదాలు తెలుపుకుంటా. గట్లనే ఇప్పుడు మన దగ్గర అయ్యే బీజేపీ పెద్ద సభకు మోడీ సార్ హాజరవుతున్నాడు కదా నువ్వులా. ఇక దానికి మరి నేను వస్తానో లేనో తెలియదు కానీ ఇట్లా ప్రతిపక్ష పార్టీలు చేయబట్టి చాలా బాధపడుతున్నా. గట్లనే జర మీరు ఎవరు బాధపడద్దు, నాకు చేసిన సాయం చాలా గొప్పది. గట్లనే ప్రజల కోసం నేను ఏమైనా చేస్తా అని చెప్పుకుంటూ వచ్చిండట. ఇక ఈ ముచ్చట అంతా గిట్టుంటే ఇక చూసినారులా ఏదన్నా ఉంటే రాజకీయం ఉన్నప్పుడు లీడర్ల పంచాయతీలు కొట్లాటలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, లేకపోతే ఇంకొకటి చేయాలి. కానీ ఇట్లా ప్రశ్నిస్తే కదా ఎమ్మటే జైలు పంపుతాలో అరెస్ట్ చేస్తాలని చెప్పేసి మస్తకరం అవుతున్నారు ముచ్చటిన పబ్లిక్. అరే ఇవాళ రేపు నడిచే జవానాన్ని చూస్తుంటే పానమంతా జల్లు మంటుంది. అరే పోరగంటలను ఏమన్నా అందామంటే అనే ముందే మళ్ళీ పరి ఆలోచన చేయాల్సి వస్తున్నది. గింత లేరు కానీ మళ్ళీ దునియా మొత్తం తెలిసినట్టు అన్ని అక్కడికి రాని మాటలే. అయ్యో మరి మేము గిసంటి పని చేస్తున్నాం, మరి మా అవ్వయ్యకు తెలిస్తే ఏంది పరిస్థితి అని ఆలోచన చేస్తూ లేదు. ఇక ముచ్చట్లు అయిన కాడికి చాలు కానీ అసలు ముచ్చటేందో చెప్పమంటారా? అయితే ఇనుండ్రి. ఇక్కడ మనం మొత్తం మాట్లాడుకోవాల్సింది ఇక వయసు పోరగాళ్ళు. అంటే ఇక జర పెద్దలు కాకుండా చిన్నలు కాకుండా నడి మధ్యలో ఉన్న వయసు పోరగాళ్ళు ఈ మందుకు చాలా బానిసలైనని చెప్పుకోవచ్చు. ఇంటర్ పాస్ కానోడు కోటర్ తాగుతాడు, 10 పాస్ కానోడు బీరు తాగుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు మన 10 ఏళ్ళ నుంచి చూసుకుంటే 20 ఏళ్ళ దాకా ఉన్నోళ్ళే చాలా మందికి మందు తాగుతున్నారట. గట్లనిగా జరిగిన బీరు కూడా ఎక్కువనే ఉన్నదట అని చెప్తున్నారు. ఇక ఈ ముచ్చటంతా మనం చెప్పుకున్నది కాదు, సర్కారు వాళ్ళు చెప్తేనే ఈ ముచ్చట మనం మీకు చెబుతున్నాం. చూసినారు పోరగాళ్ళు అంటే 10 నుంచి 20
ఏంటంటే తెలిసి తెలియని వయసు. ఇక ఈ ఏజ్ లో ఇంతగానో తాగుతున్నారంటే ఇక రేపు ఇంకా ఎంత ముందడి పోతారో చూడాలి. మరి ఇక చూసినారు ఇప్పుడే ఈ వయసులో ఇంతగానో తాగుతాంటే ఇక ముందడి ఇంకెందుకు తాగుతారో మరి తాగుడికి ఇంకెంత మరుగుతారో అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక ఈ ముచ్చటంతా గిట్లుంటే ఇక ఇవాళ రేపు మీ అందరికి ఒక ఎరకైన ముచ్చటే. ఇక ఇవాళ రేపు పోరగాన్లో బర్త్డే పార్టీ వచ్చిందంటే కథం ఇక గంటలో ఎవడో ఒకటి థమ్స్అప్ గాడు ఉంటాడు. ఇక వాడు జర మందు తాగడంటే కథం ఇక గంటల నుంచి వాడు పక్కకు పోవాల్సింది. ఇక మందు తాగిన వాళ్ళంతా సోపతి అన్నట్టు తాగనుడు అక్కరకు రానుడు అన్నట్టు. ఇక గిట్ల కూడా ఈ మధ్యలో చాలా మంది పోరాలు తాగుడుకుని ఎరిసిళ్ళు. మరి ఇక గిట్లుంటే ఇక గిట్టు చూడదు. ఇక ఇవాళ రేపు ఇక ఈ పబ్బులలో కానీ పోవుడు గడ సింధు గిందు వేసుడు కథం ముక్కేసుడు మందు తాగుడు. ఇక గిట్ల కూడా చాలా మంది అలవాటు పడుతున్నారు మందుకు. ఇక ఈ ముచ్చటంతా గిట్లుంటే ఇక ఇక్కడ చూడుర్రి. ఇక చిన్న పొరగాలు వయసు పొరగాలు తేడా లేకుంటే కథ ఇక సిగరెట్లు కనుడు పొగలు మొత్తం బయటకు గుంజుడు లోపలికి వదులుడు. ఇక గిదే కథ నడుస్తున్నది. ఇక ఈ సిగరెట్ మందు ఒకటే తక్కువైంది అన్నట్టుగా ఈ నడుమ ఇక ఈ డ్రగ్స్ కూడా బాగానే అలవాటు చేసుకుంటున్నారు. ఇక మరి ఈ లెక్కన చూసుకుంటే ఇక చిన్న పొరగాలు వయసు పొరగాలు ఇక ఇప్పుడే గిట్లు ఉన్నారంటే ఇక రేపు ఇంకెట్లా ఏ తిరిగి అవుతారో అని మస్తు పరిశాన్ అవుతున్నారు ముచ్చటిన పబ్లిక్. తల్లిదండ్రులు ఎందుకైనా మంచిది పొరగాల మీద ఓ పని నజర్ పెట్టి ఉంచుర్రి. ఇగో వార్త షురు చేసే ముందే చెప్తున్నా, మళ్ళీ చెప్పిందే చెప్తున్నారు ఏందని ఆలోచన చేయకుండ్రి. గి ముచ్చట గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక ఇక్కడ ముచ్చట ఏందంటారా? అరే ఏమండలు రా నాయన, జర దాటినాక బయటకు పోదామంటే పానమంతా జల్లుమంటుంది. ఐర్యం అంటనొద్దు కానీ ఇప్పుడు ఉన్న కాలం చూస్తుంటే ఎప్పుడు వానలు పడతాయో తెలియదు, గట్లనే ఎప్పుడు ఎండలు కొడతాయో తెలియదు. గట్లున్నది ఇప్పుడు నడుస్తున్న కాలం. ఇక మన పట్నం పబ్లిక్ పరిస్థితి అయితే చెప్పలేని తీరుగున్నది. ఇక ఈ ముచ్చటంతా గిట్లుంటే అక్కడింత చిన్న చిన్న చినుకులు కూడా మరి పడుతున్నాయి. ఇక మొత్తానికి మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏంటంటే అబ్బాబ్బాబ్బా ఏం వింటాలరా నాయన. అరే నీ అవ్వ జర్ర పొద్దు ఊకినాక 10 కాగానే బయటికి వెళ్దామంటే పానం అంతా జల్లు అంటుంది. ఇక మన పట్నం ముచ్చట చెప్పుకుంటాము. ఇక మన పట్నం తిప్పలు మీకు తెలిసినా కదా నెల. ఇక పట్నంకి వచ్చిందంటే సగానికి సగం బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళే ఉంటారు. ఈ అవ్వ ఇక వచ్చిరాని కాలము ఎప్పుడు ఎండలు పడతాయి ఎప్పుడు వానలు పడతాయి తెలిసి పాడైతే లేదు. ఆగమాగం అవుతున్నారు పబ్లిక్. ఇక ఈ ఎండలంతా ముచ్చట గిట్లుంటే ఇక ఇప్పుడు చూసినారులా అక్కడికక్కడింత జర చిన్న చినుకులు కూడా పడుతున్నాయట. ఈ అవ్వ వచ్చిరాని కాలం ఏందిరా నాయన, తెల్లారులైతే ఎండ పడుతుందా వాన పడుతుందా అనే ఆలోచనలు ఉన్నారు పబ్లిక్. ఇక ఎందుకైనా మంచిది పబ్లిక్ జర భద్రంగా ఉండరు. ఇలా మన అదర్ సిమ్స్ లో చిట్కు పొట్టుకు వార్తలు గట్లే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటాయి చూడండి. ఈ వీడియో చూడండి. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ విగ్రహం ఇక ఆవిష్కరణకి సిద్ధమైనట్టే ఉన్నది కదా నువ్వులా. ఇక పక్కనే సచివాలయం, ఎదురుగా బుద్ధుడి విగ్రహం, మరోవైపు అమరవీరుల స్మారకం. ఇక వీటి నడుమ శిఖరం అంతెత్తున నిలిచిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. ఇక ఏప్రిల్ 14వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ మహావిగ్రహ ఆవిష్కరణ చాలా గణనీయంగా జరగబోతున్నది అని చెప్పేసి మన మంత్రివర్యులు హరీష్ రావు సార్ ఈ వీడియోను చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేసిండు అన్నట్టు. ఇక జర్రకి ట్విట్టర్ పిట్టలకి వీడియో పోస్ట్ చేయగానే చాలా మంది చూసి మస్తు పరిచయలు గట్లనే మస్తు సంబరమైలు. ఇక్కడ కనబడే ఎవరో మన మల్లారెడ్డి సారే ఉన్నట్టుండే. సార్కి ఎవరో అవ్వ మంచిగా బువ్వ కలిపి పెడుతున్నది కదా. సార్ చూడుర్రి. ఏంది సారు గట్లానే పడుతుంది. తినరాదు. తింటాను కదా. చూసినారులా మన మల్లారెడ్డి సార్. అర్రే జర్రింత గ్యాప్ కూడా ఇస్తలేడు కదా. ట్రెండింగ్ లాగో వేరేటోళ్ళు రంగులాగో గట్టెట్ల వేరేటోళ్ళు వస్తారని అనుకున్నాడో ఏమో కానీ ఈ ఎమ్మటి ఇట్లా ఎన్నలేంది ఒక అవ్వ బువ్వ తిన పెడితే తిన్నాడు కథం కదా. మరి బయటికి లోపలి మింగుండా లేదా తెలియదు కానీ సప్పుడు చేయక నవ్వులుతూనే ఉన్నాడు కదా. కానీ ఏదేమైనా మల్లారెడ్డి సారు రూటే సపరేట్ పోర్రి అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఎట్లున్నాయిలా ఇలా మన అదర్ న్యూస్ మంచిగా నెలే. చలో గిసొంటి ముచ్చటతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. గప్పటిదాకా యాద్ మరవకుండా చూడుర్రి మన అమ్మా న్యూస్.